హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సెక్రటరీ నవల ధారావాహిక 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కళ్ళ ముందు అంతా చీకటి, నల్లగా వలయాకారంగా. తన ముందున్న చీకటిలో ఏం జరుగుతుందో, తనేం చేస్తుందో, అసలు ఎక్కడుందో ఎంత ప్రయత్నం చేసినా జయంతికి అర్థం కావడం లేదు. ఉండుండి వెన్నెముకలో నుంచి వస్తున్న చలితో ఒళ్ళంతా జలధరిస్తున్నది. అంత బాధలోనూ జయంతి బామ్మ కోసం అరుస్తున్నది, వెతుక్కుంటోంది. తనలా చాలామంది చీకటిలో ఎవరి వాళ్ల కోసం వాళ్ళు వెతుక్కుంటున్నారు. సూర్యుడు వెలుగు కోల్పోయాడు. వెధవ సైన్సు, వెధవ ప్రయోగాలు. మరో విధంగా ఎవరైనా కృత్రిమమైన వెలుగు కనిపెట్టే వరకు మనుషులంతా ఇలా చీకట్లో కొట్టుమిట్టాడవలసిందేనా? ఎవరో బాధతో భయంతో గొణుక్కుంటున్నారు. జయంతికి ఇదేదో ప్రపంచం అంతమైపోవడానికే వచ్చిందనిపించింది. నడవకుండా తేలిపోతూనే చేతులు చాచి తడుముకుంటూ వెళ్ళిపోతున్న జయంతికి ఎవరిదో చెయ్యి తగిలింది. ఆ చెయ్యి తగలగానే జయంతిని గట్టిగా బలంగా పట్టుకుంది. భయంతో కెవ్వుమంది జయంతి. జయంతి, భయపడకు, నేను అన్నాడు చెయ్యి తాలూకా మనిషి. బామ్మ? కాదు కాదు, బామ్మేది? భగవాన్! జయంతి ఏడవడం మొదలుపెట్టింది. పర్వాలేదు, నేనున్నాగా, ఇద్దరం కలిసి వెతుకుదాం, భయపడకు, ధైర్యం చెబుతున్నట్టు అన్నాడతను. మీరెవరు? గుర్తుపట్టలా? మీరు మీరు నీరసంగా ఎలాగో ఉండి తూలుతూ అతి తేలికగా ఉన్న జయంతి వేగంగా కదిలిపోతోంది. అతను జయంతిని అలా వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఎత్తి భుజాన వేసుకున్నాడు. వెలుతురు ఇంకా రానేలేదా? ఎవరన్నారు? ఎవరో అనుకుంటున్నారు. నువ్వు నమ్మేశావు, అంతేనా? అతని నవ్వును బట్టి శేఖరమని తెలిసింది. జయంతిని ఆ భుజం మీద నుండి ఈ భుజం మీదకి మార్చుకుంటూ, మనం చాలా లోతైన లోయలో ఉన్నాం. కొంత దూరం పోయి ఒక కొండ ఎక్కి వెడితే వెలుగు కనిపిస్తుంది. బరువుగా లేను నేను? పావురాయి ఈకలా ఉన్నావు. జయంతి మొహంలోకి ఆవిరి లాంటిది వచ్చింది. కొద్దిసేపు అయిన తర్వాత నిట్టూర్పు విడుస్తూ, ఎన్ని మాటలన్నాను మిమ్మల్ని, అయినా ఈ చీకటిలో నాకు సాయం చేస్తున్నారు. మీకు నా మీద కోపం రాకపోవడం కేవలం నా అదృష్టం కదూ. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. జయంతి మాట్లాడలేదు. మాట్లాడేందుకు కూడా ఓపిక లేనంత నీరసంగా ఉంది. అతను జయంతిని ఎత్తుకుని అలసటనేది లేకుండా నడుస్తున్నాడు. అదిగో, నాకు వెలుగు కనిపిస్తోంది. హఠాత్తుగా అతని మెడ చుట్టూ చెయ్యి వేసి తన బరువు ఆపుకుంటూ అరిచింది జయంతి. షు! వెలుగుని చేరుకోవాలంటే మనం ఇంకా చాలా దూరం నడవాలి. అలాగా? జయంతి నిరాశగా చూస్తూ అంది. మళ్ళీ ఉన్నట్టుండి లేవబోయి వాలిపోయి, బామ్మేది? మీరు బామ్మను వెతకరే అంది. వెతుకుతాను అన్నాడు క్లుప్తంగా అతను. నాకు నిద్ర వస్తోంది. నేను కోరుకునేది కూడా అదే, నిద్రపో. నిద్రపోయిన మనుషులు, చచ్చిపోయిన మనుషులు బరువెక్కువ అంటారు. నిద్రపోమ్మని చెప్పలా? నువ్వు నాకు బరువేం కాదని ఇందాకే చెప్పానుగా. జయంతి తల మీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ అన్నాడు. అతను అలా నడుస్తూనే ఉన్నాడు. జయంతికి నిద్ర లాంటిది ఆవరించుకుంది. అది పూర్తి నిద్ర కూడా కాదు. ఉన్నట్టుండి ఎక్కడి నుండో చల్లటి గాలి వీచసాగింది. ఆ గాలి పీలుస్తుంటేనే నరాల్లోకి కొత్త శక్తి వస్తోంది. అమృతం తాగినట్టు అనిపిస్తోంది. గాలి పీల్చడంలో అంత అద్భుతమైన అనుభవం ఇంతవరకు తనెప్పుడూ చూడలేదు. గుండెల నిండా గాలి పీల్చుకుంది. రాజశేఖరం ఏడి? తననింతవరకు భుజం మీద వేసుకుని నడిచాడు. అంతా వెలుగు. ఆ వెలుగులో ఏది స్పష్టంగా కనిపించడం లేదు. రాజశేఖరం లేడు. అదంతా కల, భ్రమ, ఒట్టి ఊహ. మరి తనెక్కడున్నట్టు? పోనీ అది తెలియడం లేదు. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? స్వర్గంలో నుంచేనా? అదే అయి ఉండాలి. భూమి మీద గాలి ఇంత హాయిగా ప్రాణం పోస్తున్నట్టు ఉంటుందా? జయంతి మెల్లగా కళ్ళు తెరిచేసరికి పక్కన కూర్చున్న బామ్మగారు ఎలా ఉంది అని మీదకు వంగి అడుగుతోంది. బామ్మ! జయంతి చేతి కోసం తడుముకుంటూ పిలిచింది. అమ్మయ్యా, అదంతా కలన్నమాట. ఎంత భయపడింది తను. జయంతి బలంగా ఉన్న చెయ్యి వచ్చి జయంతి చేతిని పెనవేసుకుంది. ఆ చెయ్యి బామ్మది కాదు, ఇంకెవరిదో.
జయంతి. ఈసారి ఆ కంఠం గుర్తు తెలిసింది. అది రాజశేఖరానిదే. ఎందుకిలా అతని అనుభూతి తనని నీడలా వెంటాడుతోంది? లాభం లేదు. తనకసలు మెలకువ రాలేదు. ఎక్కడుందో ఏం చేస్తుందో అది అర్థం కావడం లేదు. మెలకువ రాలా? ఉహు, ఎంత పెనుగులాడినా నాకు మెలకువ రావడం లేదు నీరసంగా అంది జయంతి. పోనీలే, నిద్రపో. నాకెందుకు మెలకువ రాదు? అసలు నేనెక్కడున్నాను? బ్రతికున్నానో చచ్చిపోయానో ఏదీ తెలియడం లేదు. జయంతి ఏడవడం మొదలుపెట్టింది. షు, ఏడవకు. నిద్రపోవడానికి ప్రయత్నం చెయ్యి. నీకు నిద్ర సరిగ్గా మెలకువ రాలేదు. జయంతి తలను ఎవరో ఒళ్ళోకి తీసుకున్నారు. మీరు మీరు కళ్ళు మూసుకుని అంది జయంతి. నేనెవరో తెలుస్తున్నదా? నా కంఠం గుర్తుపట్టావా? ఆదుర్దాగా అడిగింది ఆ స్వరం. శేఖరం, రాజశేఖరం అనుకుంటా అస్పష్టంగా అంది జయంతి. అవును, రాజాని. జయంతికి దగ్గరగా మెల్లగా అంటున్న ఆ స్వరంలో రిలీఫ్ కనిపించింది. నిద్ర వస్తున్నది. ఇది నిద్రేనా? నాకు మళ్ళీ మెలకు వస్తుందా? శేఖరం చేతిని పెనవేసుకుంటూ నీరసంగా అస్పష్టంగా అడిగింది జయంతి. అప్పటికే కళ్ళు బరువుగా మూతలు పడిపోతున్నాయి. అవును, నిద్రపో. జయంతి నుదుటిని ఎవరో పెదవులతో సున్నితంగా తాకారు. జయంతి కళ్ళు మళ్లీ మత్తులాంటిది ఆవరించుకోవడంతో మూతలు పడిపోయాయి. ఈసారి బాధ కానీ భయం కానీ లేదు. నిశ్చింతగా హాయిగా ఉంది. జయంతికి మళ్ళీ మెలకు వచ్చేసరికి బామ్మగారు పక్కనున్నారు. జయంతి కళ్ళు తెరిచి బామ్మా అని పిలవగానే అమ్మా జయ అంటూ పలికారు. అమ్మయ్యా, ఇప్పటికి మెలకు వచ్చింది. బామ్మా, నా పక్కన ఉన్నది నువ్వేనా? నేనేనమ్మా, నేనే. బామ్మగారి కంఠం స్పష్టంగా పలకడంతో జయంతికి ఈసారి పూర్తిగా ధైర్యం వచ్చింది. అబ్బా, వెధవ కల, పీడకల. ఎన్నిసార్లు మెలకువ తెచ్చుకోవాలని పెనుగులాడానని. ఎంతసేపయింది నేనలా పడుకుని? 2 గంటల పైనే అయిందిలా ఉంది. అవునా? అడిగింది జయంతి. 2 గంటలా? అయ్యో పిచ్చి తల్లి. 2 రోజులా? అవును, అయి ఉండొచ్చు. అందుకే అంత దీర్ఘంగా అనిపించింది. 2 రోజులు కాదే అమ్మా, 2 వారాలు. 2 వారాలా? జయంతి ఉలిక్కి పడింది. అవునే అమ్మా, 2 వారాలు. చచ్చి బ్రతికావు. ఆ వెధవ నొప్పి అదేంటో అలా గట్టిగా రాయకూడదటే తల్లి. ఈ 2 వారాలు క్షణం యుగంలా గడిపాను నేను. బామ్మగారు ముక్కు చీదుతూ అన్నారు. నేనిప్పుడు ఎక్కడున్నాను బామ్మ? హాస్పిటల్లోనా? బామ్మగారు దీనికి సమాధానం చెప్పలేదు. జయంతి చెయ్యి చాచి బామ్మగారి చేతిని తీసుకుంటూ బామ్మ, నువ్వు అన్ని విధాలా బాధపడి ఉంటావు కదూ అంది. లేదు, నేను చీమంత కూడా బాధపడలేదే తల్లి. ఆ భగవంతుడే స్వయంగా నా ఇంటికొచ్చి ఆదుకున్నట్టయింది. మరి నీ పూజలు వృధా పోతాయా? అవసరానికి భగవంతుడు ఆదుకోకపోతే మనకింకెవరున్నారు? చిక్కిపోయిన జయంతి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వు చూడగానే బామ్మగారికి ధైర్యం వచ్చింది. జయంతికి బాగా స్పృహ వచ్చిన ఆ సాయంత్రమే కామేశ్వరమ్మగారు డాక్టర్ గారు వచ్చారు. ఆవిడ వస్తూనే అమ్మా జయంతి, ఎలా ఉన్నావమ్మా అంటూ దగ్గరకొచ్చింది. బాగానే ఉంది. మీరు నన్ను గీత అని పిలవడం మర్చిపోతున్నారు అంది నవ్వుతూ. వద్దు తల్లి, వద్దు. జన్మలో ఎప్పుడూ నిన్ను గీత అని పిలవను. జయ అనే పిలుస్తాను. ఎంత తల్లడిల్లిపోయామని. ఎలా ఉందమ్మా? మమ్మల్నందరినీ ఎంత కంగారు పెట్టేశావో తెలుసా? సుబ్రహ్మణ్యం గారు వచ్చి పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అన్నారు. ఆయన్ని చూడగానే బామ్మగారు తల మీదికి ముసుగు మరింత లాక్కుంటూ బాబుగారు, నిజంగా మీరంత ధైర్యం చెప్పకపోతే నా గుండె ఏనాడో ఆగిపోయి ఉండేది అన్నారు. జయంతికి అర్థమైంది. అవసరానికి ఆదుకున్న భగవంతుడు డాక్టర్ గారన్నమాట. అదిగో సునందొచ్చింది అన్నారు కామేశ్వరమ్మగారు. వద్దు, లేవకు, కట్టు చెదురుతుందేమో. కట్టా? నాకా? ఎక్కడా? జయంతి ఒళ్ళంతా అనుభూతి చెందుతూ అంది. అవును, నిజం. కుడివైపు పొట్ట మీద క్రిందగా కట్టు ఉంది. నాకిక్కడ గాయం ఎలా అయింది? చేత్తో తడుముకుంటూ తనలో తను అనుకున్నట్టుగా అంది. గాయం కాదు, నీకు అపెండిసైటిస్ అయింది. అందులో ఫ్లూ. ఎంత కంగారు పడ్డామని కామేశ్వరమ్మగారు చెప్పింది. ఎలా ఉంది జయంతి? సునంద మంచానికి అటువైపుగా వచ్చి తలవైపున కూర్చుంది. రా. జయంతి సునంద చేతిని తన చేతిలోకి తీసుకుంది. ప్రపంచంలో ఒక్కసారిగా తనకెంతమంది ఆత్మీయులు,
తన గురించి ఎంత ఆదుర్ద! జయంతికి ఎంతో సంతోషం నరనరంలో కదిలింది. రాజశేఖరం ఏడి? సుబ్రహ్మణ్యం గారు అడిగారు. జయంతి ఉలిక్కి పడింది. ఇప్పుడే, ఇంతకు మునిపే బయటకు వెళ్ళాడు. బామ్మగారు సమాధానం చెప్పారు. అయితే తనను చూడడానికి శేఖరం కూడా వచ్చాడన్నమాట. ఎంత చిత్రం! తను అనుభవించిన ఈ బాధ అంతటిలో అతను తోడుగా ఉన్నాడు. ఆ సంగతి అతనికి తెలిస్తే ఛీ, ఏం ఆలోచిస్తోంది తను? ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో ప్రసంగం మారిపోయింది. వాళ్ళంతా కూర్చుని మాట్లాడుతుండగానే జయంతికి కళ్ళు మూతలు పడిపోయినాయి. గాఢమైన నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు పడుకుందో తెలియదు. మళ్ళీ మెలకు వచ్చేసరికి కళ్ళ ముందంతా చీకటి. క్షణంసేపు తనెక్కడుందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో బొత్తిగా అర్థం కాక అయోమయంగా అనిపించింది. ఇంతకుముందు డాక్టర్ గారు, సునంద వాళ్ళు రావడం, తనతో మాట్లాడడం, అది కూడా కళా నిజమా అని అనుమానం వేసింది. మళ్ళీ చీకటి, మళ్ళీ ఆలోచనలు. ఈ ఊహ వచ్చేసరికి భయం లాంటిది వెన్నెముకను తాకి ఒళ్ళు జల్లుమంది. బామ్మ నీరసంగా పిలిచింది. సమాధానం రాలేదు. బామ్మ ధైర్యం తెచ్చుకుంటూ ఇంకోసారి పిలిచింది. జయంతి పిలుపుకి ఎవరూ పలకలేదు. కానీ గదిలో మూలగా నిలువెత్తున నీలం రంగు షేడ్ లైట్ వెలిగింది. అబ్బా! అకస్మాత్తుగా వచ్చిన వెలుగును చూడలేక కళ్ళు మూసుకుంది. ఏం కావాలి? ఆ స్వరం వింటూనే మనసులోనే ఉలిక్కి పడిన జయంతి కళ్ళు తెరిచింది. నీరసంగా ఉన్న కళ్ళకి పొడుగ్గా ఉన్న ఆకారం క్రమంగా స్పష్టంగా కనిపించింది. ఏం కావాలి? పిలిచావెందుకు? రాజశేఖరం అడుగుతున్నాడు. మాట పలుకు లేకుండా చూస్తుండిపోయిన జయంతి సమాధానం చెప్పలేదు. అతను కూడా చూస్తూ నిలబడిపోయాడు. ఇద్దరి కళ్ళు కలుసుకుని చూపులు బంధించుకున్నాయి. జయంతి అనుమానం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతని కళ్ళలో చిరునవ్వు నిశ్చింతగా నిశ్చలంగా కనిపిస్తోంది. ఏం కావాలి? గాల్లేదు, చెమట పోస్తోందా? మంచానికి దగ్గరగా నిలబడిన అతను మృదువుగా అడిగాడు. దాహం వేస్తుంది. అసలే దాహంతో మెలకు వచ్చిన జయంతికి బామ్మగారి స్థానంలో అతను కనిపించడంతో నాలుక మరింత తడారిపోయింది. అతను వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. జయంతి లేచి కూర్చోబోయింది. ఆగాగు, లేవకు అంటూ వారించి వచ్చి మంచం మీద తలవైపుగా కూర్చుని కుడి చేతిని జయంతి భుజాల క్రిందకు పోనిచ్చి లేవదీసి కూర్చోబెట్టి ఎడం చేత్తో తాగించాడు. అతని వైపు చూస్తూనే నీళ్లు తాగింది. ఎందుకలా చూస్తావు? జయంతి తాగడం పూర్తయిన తర్వాత ఇంకా అలాగే పట్టుకుని అడిగాడు. మీరు మీరు నేనెవరో గుర్తుకు రావడం లేదా? మంచినీళ్ళు తియ్యగా ఉన్నాయే. అతని చూపుల్లో నుంచి తన చూపులు విడదీసుకుంటూ అంది. గ్లూకోజ్ వేశాను. చెప్పు, నేనెవరో నీకు తెలియటం లేదు? తెలుస్తుంది, కానీ మీరు... జయంతి వాక్యం పూర్తి చేయలేకపోయింది. అతను మరేం ప్రశ్నించలేదు. వెనక్కు వాల్చి పడుకోబెట్టి లేచి వెళ్ళి గ్లాస్ టేబుల్ మీద పెట్టేశాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని అతని ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తోంది. తిరిగి వచ్చి అతను మంచం పక్కగా పడకుర్చీలో కూర్చుంటూ నిద్రపో అన్నాడు. బామ్మేది? అవతలి గదిలో నిద్రపోతోంది. ఆవిడకి మళ్ళీ గుండెల్లో నొప్పొచ్చింది. జయంతి మౌనం వహించింది. పిలవాలా? అడిగాడతను. వద్దన్నట్టు తలూపి కళ్ళు మూసుకుంది. మనసు ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉంది. తనెక్కడుంది? ఈ గదిని చూస్తుంటే హాస్పిటల్ కాదని తెలుస్తోంది. పక్కన అతనెందుకుండాలి? బామ్మ ఎలా ఒప్పుకుంది? ఒకవేళ ఇది శేఖరం ఇల్లే అయితే అందరూ ఏమనుకుంటారు? అన్నీ ప్రశ్నలే, జవాబులు దొరకడం లేదు. కళ్ళు మూసుకున్న జయంతికి చాలాసేపు అయిన తర్వాత శేఖరం చెయ్యి చాచి తన నుదురు తాకి జ్వరం ఉందో లేదోనని చూడడం, మెల్లగా జుట్టు పైకి తీసి సవరించడం తెలిసింది. అంత నీరసంలో కూడా జయంతి మనసు భయంతో సిగ్గుతో ముడుచుకుపోయింది. ఇతనికింత చనువు, ఈ అధికారం ఎప్పుడొచ్చింది? ఎవరిచ్చారు? లేక బామ్మ లేదు కదా అని ధైర్యమా? కానీ ఆ స్పర్శలో ఎంత ఆప్యాయత ఉంది! జయంతికి హఠాత్తుగా ఆ చేతిని తన రెండు చేతుల్లోకి లాక్కుని దాన్ని పెనవేసుకుని నిద్రపోవాలనిపించింది. కానీ కళ్ళు క్రమంగా మళ్ళీ మత్తుతో మూతలు పడసాగాయి. బాగా నిద్రలోకి జారిపోయే ముందు ఒకసారి కళ్ళు తెరిచి చూసింది. గదిలో లేత నీలం రంగులో లైటు ఆహ్లాదకరంగా వెలుగుతూనే ఉంది. శేఖరం రెండు చేతులు తల క్రింద పెట్టుకుని పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అతని వైపు అలా చూస్తుండగానే కళ్ళు మూతలు పడిపోయాయి. తర్వాత మెల్లగా బామ్మ ద్వారా అసలు సంగతి తెలిసింది.
ఆ రోజు తను వెళ్ళలేక కారు తిప్పి పంపేసింది. నొప్పితో మెలికలు తిరుగుతూ అలాగే పడుకుంది. బామ్మగారికి ఏం చెయ్యాలో తోచలేదు. పక్కింటి పిన్నిగారు చూడ్డానికొచ్చి, పిల్లకు స్పృహ కూడా లేనట్టుంది. ఇదేదో వెంటనే డాక్టర్కి చూపించకపోతే లాభం లేదు అంది. ఆవిడ మాటలతో బామ్మగారికి కంగారు మరింత ఎక్కువైంది. ఆ బజార్లో ఉండే ఒకే ఒక డాక్టర్ కూడా లేడు. అంతా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లమంటున్నారు. ఒళ్ళు తెలియకుండా వేళ్లాడిపోతున్న మనిషిని ఎలా కదిలించడం? బామ్మగారు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగసాగింది. ఇంతలో వాకిట్లో విమానంలా రెక్కలు చాచుకున్న నల్లటి కారొకటొచ్చి ఆగింది. మళ్ళీ ఏదో కారొచ్చిందే, పోనీ అందులో హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చునేమో అని ఆశపడుతూ ఆవిడ వాకిట్లోకి తొంగి చూసింది. కారులో నుంచి తెల్లటి బట్టల్లో పొడుగ్గా హుందాగా ఉన్న ఒకతను దిగి సరాసరి లోపలికి రాబోతూ గుమ్మంలో నిలబడిన బామ్మగారికి నమస్కారం చేశాడు. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి మీకు? అతను ఇంకే ఇల్లనుకుని పొరపాటుని ఈ ఇంట్లోకి వస్తున్నాడో అనుకుంటూ ఆశ్చర్యంగా అడిగిందావిడ. వచ్చినతను తన పేరు రాజశేఖరమని, జయంతికి ఒంట్లో బాగులేదని తెలిసి చూసిపోవడానికొచ్చానని చెప్పాడు. బామ్మగారికి అతన్ని ఎవరు నువ్వు, జయంతి నీకెలా పరిచయం, అసలు అమ్మాయికి ఒంట్లో బాగాలేదని నీకెలా తెలుసు అనే ప్రశ్నలు అడగాలనే అవసరం తోచనలేదు, గుర్తుకు రాలేదు. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ మంచం మీద ముడుచుకుపోయి పడుకున్న జయంతిని చూపించింది. అతను వంగి జయంతి బాధపడుతున్న చోట చేత్తో తడిమి చూశాడు. అతని స్పర్శకి కొద్దిగా మెలకు వచ్చిన జయంతి బాధతో మూతలు పడిపోతున్న కళ్ళని బలవంతంగా తెరవడానికి ప్రయత్నం చేస్తూ అతని చేతిని గట్టిగా పట్టుకుని, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, లేకపోతే ఈ బాధతో చచ్చిపోతాను, నాకు తెలుసు అంది. బామ్మగారి కళ్ళలో నుండి జారబోతున్న నీళ్లని బలవంతంగా నిగ్రహించుకుంటూ ఆదుర్దాగా రాజశేఖరం వైపు చూసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడతను. అంటూనే బామ్మగారి అంగీకారం కోసం ఎదురు చూడకుండా జయంతిని రెండు చేతుల మధ్య లేవనెత్తేసి భుజాన వేసుకుంటూ, మీరు త్వరగా తలుపులు వేసిరండి అంటూ బయటికి నడిచాడు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా అతన్ని చూడసాగారు. కొంతమంది బుగ్గల మీద వేలేసుకున్నారు. బామ్మగారు త్వరగా అతను చెప్పినట్టే తలుపులు మూసి తాళం వేసి వచ్చింది. ఆవిడ వచ్చేసరికి అతను వెనక తలుపు తెరిచి జయంతిని పట్టు కూర్చోమని చెప్పాడు. కారు 10 నిమిషాల్లో హాస్పిటల్కు చేరుకుంది. అతను బయట కనిపించిన ఒక అతనికి ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు. అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు. మరుక్షణంలో 2 నర్సులు గబగబా స్ట్రెచర్ తీసుకుని వచ్చి జయంతిని జాగ్రత్తగా దాని మీద పడుకోబెట్టేసి లోపలికి తీసుకెళ్లిపోయారు. లోపల గదిలో నడివయసు గల డాక్టర్ ఒక ఆయన జయంతిని పరీక్ష చేసి నర్సులతో ఏదో చెప్పాడు. నర్సులిద్దరూ వెంటనే స్ట్రెచర్ని మరో గదిలోకి తీసుకెళ్లిపోయారు. డాక్టర్ గారు కూడా ఇంగ్లీష్లో శేఖరంతో ఏదో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బామ్మగారు వాళ్ళు మాట్లాడుకున్న దానిలో ఒక్క ముక్క కూడా అర్థం చేసుకోలేకపోవడంతో ఆవిడ ఆదుర్దా మరింత ఎక్కువైపోయింది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత శేఖరం బామ్మగారి వైపు తిరిగి, ఆపరేషన్ చెయ్యాలి, చేస్తున్నారు అన్నాడు. ఆపరేషనా? ఆవిడ నిర్ఘాంతపోయింది. అవును, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని అన్నాడు డాక్టర్. పర్వాలేదులేండి, కూర్చోండి మీరు, ఇందులో గాబరా పడాల్సిందేమీ లేదు అన్నాడతను ప్యాంటు జేబులో నుంచి జేబు రుమాలు తీసుకుని ముఖం మీద పట్టిన చెమట తుడుచుకుంటూ. బామ్మగారు అక్కడే ఉన్న బెంచి మీద కూలబడిపోయింది. ఆవిడ మనసు భయంలో పడి సుడులు తిరుగుతోంది. జయంతి కళ్ళ ముందు మళ్ళీ సజీవంగా కదులుతుందా? బామ్మ అనే పిలుపు తను వింటుందా? జీవితం తనని ఎన్నో విధాల అన్యాయం చేసింది. ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ అలాగే ధైర్యం తెచ్చుకుంటూ జయంతి కోసం జీవిస్తోంది ఆవిడ. చివరికి రేపో మాపో మృత్యుముఖంలో అడుగు పెట్టబోయే తనని విధి ఇంకోసారి మొట్టదు కదా. ఏమో, ఆవిడ దిగజారిపోతున్న ధైర్యాన్ని, మనసులో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని గట్టిగా పట్టుకుని వ్రేలాడుతూ భగవంతుణ్ణి స్మరించసాగింది. శేఖరం గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఎవరితను? ఇంతకు ముందెప్పుడూ జయంతి మాట వరుసకైనా ఇతన్ని గురించి తన దగ్గర చెప్పలేదే. ఇతని వాలకం, ఆ చొరవ చూస్తుంటే జయంతిని బాగా ఎరుగున్నట్టే ఉంది. ఎవరైనా గాని అవసరంలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు. ఇతన్ని మనసులో ఉంచుకునే జయంతి వచ్చిన సంబంధాలు కాదంటం లేదు కదా. అయినా ఇందులో దాచవలసిందే ఉంది. ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న ఆవిడకి గుండెల్లో దడ రావడంతో చేత్తో పట్టుకుని కూర్చుండిపోయింది. ఏమైంది? దడ వస్తోందా? కొంచెం కాఫీ ఏమైనా తాగుతారా మీరు? అనవసరంగా కంగారు పడకండి అన్నాడు శేఖరం దగ్గరగా వస్తూ. లేదు, పర్వాలేదు అంది. కొంచెం గుండె పట్టుకున్నంత మాత్రాన తనకి దడ వస్తుందని ఇతనికెలా తెలుసు అనుకుంటూ.
వద్దని చెప్పినా వినకుండా అతను కాఫీ తెప్పించిచ్చాడు. అక్కడే తిరుగుతున్న ఒక ఆయాని పిలిచి దిండొకటి అడిగి తెప్పించిచ్చాడు. బెంచి మీద వేసి బామ్మగారిని పడుకోమని బలవంతం చేశాడు. బామ్మగారు పడుకుంది. కాలం గడుస్తున్నది. గదిలో ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని అతను అటు ఇటు పచార్లు చేస్తూనే ఉన్నాడు. గుండె తడతో బల్ల మీద ఒరిగిన బామ్మగారికి అదే ధ్యానంతో అతన్ని చూస్తుంటే ఎవరినో ఎక్కడో చూసినట్టు అనిపించసాగింది. పక్కనుంచి ఆ చెంపలు, ఆ గడ్డం, కొనదేలిన ఆ ముక్కు. ఎవరబ్బా? తనకు బాగా తెలిసిన వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇతనిలో. కానీ అదెలా సాధ్యం? జయంతి క్షేమాన్ని గురించి అదే పనిగా అశాంతితో ఆలోచిస్తున్న బామ్మగారికి ఆ కంగారులో రాజశేఖరం పోలికలున్న వ్యక్తి ఎవరో అంతుపట్టలేదు. ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్లు పర్వాలేదని చెప్పారు. ముందు అతనే జయంతిని చూసి వచ్చాడు. బామ్మగారు చూసొచ్చింది. రక్తవిహీనంగా పాలిపోయిన మొహంతో వడలిపోయి కంఠం వరకు తెల్లటి దుప్పటి కప్పుకుని ఉన్న మనవరాల్ని చూసేసరికి ఆవిడకి దుఃఖం ఆగలేదు. చాలాసేపటి నుంచి నిగ్రహించుకుంటున్నదల్లా ఒక్కసారిగా బావురుమంది. ప్రమాదం గడిచిపోయింది, పర్వాలేదు అన్నాడు రాజశేఖరం ధైర్యం చెప్తూ. అవును, ఇక్కడికి తీసుకురావడం ఇంకో గంట ఆలస్యమైనట్టయితే. డాక్టర్ వాక్యం పూర్తి చేయకుండా వదిలేశాడు. జయంతిని చూసిన తర్వాత గదిలో నుంచి యువతలకు వస్తుండగా నీరసంగా అతని చెయ్యిని ఆధారం చేసుకుని నడుస్తున్న బామ్మగారు, నీ రుణం తీర్చుకోలేను బాబూ అంది కళ్ళు తుడుచుకుంటూ. దానికే ఉందిలేండి అన్నాడు అతను మామూలుగా. ఆ రాత్రి డాక్టర్ గారు, భార్య వచ్చారు. బామ్మగారిని బలవంతంగా వాళ్ళింటికి తీసుకెళ్లారు. మర్నాడు కబురు తెలుసుకుని సునంద ఆత్రంగా పరిగెత్తుకొచ్చింది. జయంతిని చూడడం అయిన తర్వాత ఇంటికెళ్లబోయే ముందు బామ్మగారు అడిగింది, సునంద, ఈ శేఖరం జయంతికి ఎలా పరిచయమో నీకు తెలుసా అని. సునంద క్షణంసేపు రెప్పవాల్చకుండా బామ్మగారి వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఆపదలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు. అతని వాలకం చూస్తే జయంతి బాగా పరిచయమైనట్టే కనిపిస్తున్నది. కానీ నీకెలా పరిచయమని అతన్ని అడగలేకపోయాను. అదెలాంటి పరిచయమో మరి అంది బామ్మ. సునంద క్రిందకు చూడసాగింది. అయితే నీకు ఏం తెలీదన్నమాట. జయంతి 1-2 సార్లు నాకు చెప్పింది. ఏమని? సునంద జవాబు చెప్పేందుకు అవకాశం లేకుండా గదిలోకి కామేశ్వరమ్మగారు వచ్చారు. ఆవిడొచ్చిన క్షణం నుండి జయంతికి, గీతకు ఎన్ని పోలికలున్నాయో జయంతిని చూసిన తర్వాత తమకెలా ప్రాణం లేచి వచ్చిందో చెప్పసాగింది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సునంద వెళ్ళిపోయింది. రోజులు ఇట్టే గడిచిపోయాయి. జయంతికి స్పృహ వస్తోంది కానీ నిలవడం లేదు. జ్వరం జారడం లేదు. ఆ జ్వరం వల్ల ప్రమాదమేమీ లేదు. క్రమేపీ నార్మల్కొస్తుంది. భయపడాల్సిందేమీ లేదు. అవసరమైతే నేను ఇంటికొచ్చి చూస్తాను. అర్జెంట్ కేసుంది. బెడ్స్ ఖాళీ లేవు. ఇంటికి తీసుకెళ్ళండి అన్నాడు డాక్టర్. మా ఇంటికి తీసుకెళ్తాం అంది కామేశ్వరమ్మ. వద్దు, నేను తీసుకువెడతాను అన్నాడు శేఖరం. దానికెవరూ ఎదురు చెప్పలేదు. బామ్మగారు కూడా ఏమీ అనలేదు. ఈ సమయంలో ఎవరిదో ఒకరిది అండ చాలా అవసరం. అదెవరైనా సరే. అందుకే ఆవిడ పట్టించుకోదలుచుకోలేదు. జరిగిందంతా వెనక్కు దిండు మీద వాలి వింటున్న జయంతి, టెంపరేచర్ తగ్గందే ఏ హాస్పిటల్లోనూ డిశ్చార్జ్ చెయ్యరే అంది. హాస్పిటల్ కాదుగా, ఆయనెవరో పెద్ద డాక్టర్. ఆపరేషన్లు బాగా చేస్తాడట. అందులో ఇలాంటి జబ్బులకి ప్రత్యేకత అంది బామ్మగారు. స్పెషలిస్టా? అయితే చాలా డబ్బై ఉండాలి. అయి ఉంటుంది మరి. బామ్మ, ఈ డబ్బంతా నేనేం చెయ్యనే మరి. ఇంకో పరిస్థితి అయితే నా కంఠంలో ప్రాణం ఉండగా మరొకళ్ళని మన కోసం కాని ఖర్చు పెట్టనిస్తానా? బామ్మగారి కళ్ళు చెమ్మగిల్లాయి. అవుననుకో, కానీ అయినా అతను మనకేం పరాయివాడు కూడా కాదు అంది బామ్మగారు. అంటే కావలసినవాడే. జయంతి మొహం తిప్పేసుకుంది. పెద్దవాళ్లతో వచ్చిన చిక్కే ఇది. ఒకే కులం అయినంత మాత్రాన ఏదో బీరకాయ పీచులా సంబంధం, చుట్టరికం కలవక మానవు. అందుకని అసలు తనని అడిగితే ఈ ప్రపంచంలో 2 కులాలు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, 2 మతాలు, ఆస్తికులు నాస్తికులు, 2 రకాలు, శాకాహారులు మాంసాహారులు అని టకీమని చెబుతుంది. కానీ చాదస్తపు బామ్మకి ఇలాంటివన్నీ ఎలా అర్థమవుతాయి? పాపం, కేవలం దేవుళ్లా వచ్చాడనుకో. లేకపోతే బామ్మ, నేనెలా పరిచయం అని చెప్పాడు? జయంతి అడగాలనుకుంటుండగానే ఇంతలో గదిలోకి శివరాం, ప్రకాశం రావడంతో సంభాషణ ఆగిపోయింది. ప్రకాశం చేతిలో పెద్ద ప్లాస్టిక్ బుట్ట నిండా పళ్ళున్నాయి.
శివరాం చేతిలో అందమైన పూలగుత్తి ఉంది. వాళ్ళిద్దరినీ చూస్తూనే బామ్మగారు తల మీద కొంగు సరిచేసుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఎలా ఉన్నారు అన్నాడు శివరాం జయంతి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ప్రకాశం కళ్ళతోనే పలకరించి ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది అంది జయంతి. ప్రకాశం శివరాం ఇంటికి ఇలా రావడం ఎంత ధైర్యం అనుకుంది. ఇవిగో పూలు, మీకోసం స్పెషల్గా ఆర్డర్ వేయించి కట్టించాను అన్నాడు శివరాం. జయంతి మౌనంగా పూలగుత్తి అందుకుంది. ఇవిగో, ఇవి తినండి. చాలా శ్రమాభిమానాలతో మీరు త్వరగా కోలుకోవాలని మనసారా కోరుతూ తెచ్చాం. మీకు వెంటనే నయం కాకపోతే నేను పేరు మార్చుకుంటాను అన్నాడు ప్రకాశం. థ్యాంక్స్ అంది జయంతి దుప్పటి అంచును మెలిపెడుతూ. అన్యాయం, చాలా దారుణం. అంత అందమైన పూలగుత్తి అందిస్తే నాకు జవాబే లేదు అన్నాడు శివరాం. ప్రకాశం నవ్వాడు. జయంతి కూడా పరధ్యానంగా నవ్వింది. మనసులో ఎక్కడో శేఖరం రాకముందు వీళ్ళు వెళ్ళిపోతే బాగుండుననిపిస్తోంది. కానీ వాళ్ళు వెళ్లే ప్రయత్నంలో లేరు. తీరికగా కాలు మీద కాలు వేసుకుని మరో పని లేనట్టు జయంతితో కబుర్లు చెప్పడమే తమ జీవిత ధ్యేయమన్నట్టు ఆ కబుర్లు ఈ కబుర్లు అన్నీ కలిసి ఎడాపెడా మాట్లాడేస్తున్నారు. శేఖరం రాలేదు. చాలాసేపు కూర్చుండి వాళ్ళు వెళ్ళిపోయారు. శివరాం ప్రకాశం సంభాషణతో మధ్య మధ్య వాళ్ళు విసిరిన జోక్స్తో జయంతికి చాలా ఓపిక వచ్చినట్టు అనిపించింది. నిజంగా వాళ్ళిద్దరూ ఎంత మంచివాళ్ళు. ముఖ్యంగా శివరాం. అతని సరసమైన సహృదయత స్పష్టంగా కనిపిస్తుంది. మనసులో ఒకటి పైకొకటి మాట్లాడే మనిషి కాదు. గంభీరత్వం అనేది లేదు. కనీసం తెచ్చిపెట్టుకోవాలని కూడా ప్రయత్నించలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకి జయంతి మొహంలో వాళ్ల ప్రసంగం తాలూకు ఆహ్లాదం ఇంకా చెరిగిపోకముందే శేఖరం గదిలోకొచ్చాడు. జయంతికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇది అతని పడగ్గది. అతని బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఈ గదిలోనే ఉన్నాయి. మందు వేసుకున్నావా? వస్తూనే పలకరిస్తూ అడిగాడు. వేసుకోలేదు. గోడకున్న గడియారం వైపు చూస్తూ అంది. ఎందుకని? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దాని ముందు నిలబడి తలదువ్వుకుంటూ అన్నాడు. అతన్ని చూస్తుంటే అప్పుడే షవర్ బాత్ తీసుకున్నాడని తడి జుట్టు చెబుతోంది. మర్చిపోయాను, బామ్మ గుర్తు చేయలేదు. మాటల్లో పడిపోయానని చెప్పకూడదు. మందు కూడా మర్చిపోయేంత బాగా అయిందా కాలక్షేపం? జయంతి గతుక్కుమంది. అయితే శివరాం వాళ్ళని శేఖరం చూశాడన్నమాట. ఆ మాట్లాడే తీరు, ఆ కంఠం ప్రకాశం వచ్చాడన్న కోపానికి నిదర్శనం కాబోలు. శేఖరం వెళ్ళి మందు తెచ్చి ఇచ్చాడు. జయంతి వేసుకుంది. అతని దృష్టి మంచం మీద ఉన్న పూలగుత్తి మీద పడింది. శివరాం తెచ్చాడు. అతని దృష్టిని గమనించి పూలగుత్తి చేతిలోకి తీసుకుంటూ అంది. పసిపిల్లల దగ్గరికి, వయోవృద్ధుల దగ్గరికి, రోగిష్టి వాళ్ల దగ్గరికి ఊరికే ఉత్త చేతులతో వెళ్ళకూడదట కదా అంది. ఓహో, శివరాం చెప్పాడా అది? అతని చూపులు జయంతికి తృప్తిగా అనిపించలేదు. అయితే మౌనం వహించింది. శేఖరం వెళ్ళిపోయాడు. జయంతికి అతని ప్రవర్తన, మాటలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ముందు గదిలో నుంచి తను మారాలి. తర్వాత సాధ్యమైనంత త్వరలో ఇంటికి వెళ్ళిపోవాలి. అయినా తనని ఇంట్లోకి తెచ్చి అట్టిపెట్టుకుని మంచి చెడులు స్వయంగా చూడడానికి శేఖరానికి ఎంత ధైర్యం! రేఖారాణి, మిసెస్ కరుణాకరం వీళ్ళంతా ఏమైపోయారు? వాళ్ల సంగతి గుర్తుకు రాగానే శేఖరం పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పడుతున్న ఊహలన్నీ చెల్లాచెదురైపోయాయి. ఆ రోజు తను చూసిన ఆ దృశ్యాన్ని నలుగురిలో పెడతానేమో అనే భయంతో శేఖరం మంచి చేసుకోవాలనే ప్రయత్నంలో ఇదంతా చేయడం లేదు కదా. ఏమో, ఎలా తెలుస్తుంది? దీనికి తోడు పిచ్చి బామ్మ ఒకటి. బామ్మని మోసం చేయడం ఎంత తేలిక! చిచి, శివరాం వాళ్లతో మాట్లాడినప్పుడు కలిగిన హాయ్ అంతా ఆవిరై అంతమైంది. ఇందులో ఏదో తప్పకుండా ఉండి ఉంటుంది. లేకపోతే రేఖారాణి లాంటి వాళ్ళు రెండు కళ్ళు పెట్టుకుని చూస్తూ ఊరుకుంటారా? ఇదంతా తప్పకుండా వాళ్ళకి తెలిసే ఉండుంటుంది. శేఖరం వాళ్లతో ఆలోచించే ఇది చేస్తున్నాడేమో. శివరాం తెచ్చిన పూలగుత్తి రెండు చేతులతో పట్టుకుని దానివైపే చూస్తున్న జయంతి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. చాలాసేపు అయిన తర్వాత ఎప్పటికో మంచి నిద్రలో ఉండగా ఎవరో బలవంతాన కదపడంతో మెలకు వచ్చింది. లే, మందు వేసుకుని పడుకో, శేఖరం పిలుస్తున్నాడు. వద్దు, నిద్రొస్తోంది మత్తుగా అంది జయంతి. ఒక్క క్షణం, అదిగో మళ్ళీ కళ్ళు మూస్తున్నావు. శేఖరం మంచం మీద కూర్చుని జయంతిని లేవదీసి బలవంతంగా మందు మింగించాడు. చేదు మాత్ర రుచి నాలుకకు తెలియడంతో పూర్తిగా మెలకు వచ్చింది. జయంతితో నీళ్లు తాగించిన శేఖరం గ్లాస్ పక్కన పెట్టేసి జయంతి వైపు చూస్తూ, బాగా మెలకు వచ్చిందా అన్నాడు. ఆ,
అయితే విను, నీకు కావాలంటే హైదరాబాద్లో ఉన్న పూలన్నీ తెప్పించి ఈ గదంతా అలంకరించేలా చేస్తాను. నీ పక్కన కూడా నింపుతాను. కానీ కానీ నువ్వలా ఆ వెధవ పూలగుత్తి పట్టుకుని అదే ప్రాణంలా దాన్ని పట్టుకునే నిద్రపోవడం నేను సహించలేను. నీకు పూలిష్టమైతే నాకెందుకు చెప్పవు అంటూ జయంతి చేతిలోని పూలగుత్తిని లాగి గదిలో మూలకి విసిరేశాడు. జయంతి రెప్పవాల్చకుండా అతని వైపే చూడసాగింది. నేను చెప్పింది వినిపించిందా? దీన్ని నువ్వు ఈర్ష్య అనుకో, ఇంకేవైనా అనుకో అంటూ వెనక్కు వాల్చి పడుకోబెట్టాడు. అతని మొహంలో కనిపించిన భావం అర్థం కాకపోయినా అతనన్న చివరి మాటకి జయంతి మనసు ఎక్కడో ఆనందంతో తళుక్కుమంది. ఆప్యాయతతో కూడిన అధికారంలో అంత మధురిమ ఉంటుంది కాబోలు. జయంతి కళ్ళు తెరిచి చూస్తుండగానే అతను లైట్ తీసేశాడు. బామ్మేది? చీకట్లోకి చూస్తూనే ప్రశ్నించింది. అర్ధరాత్రి వేళ తనను లేపి మందిచ్చే అవసరం అతనికి ఎందుకు కలగాలి? బామ్మకు బొత్తిగా మతిపోతోంది. పడుకుంది, నిద్రలో ఉంది. చీకట్లో నుంచి వస్తున్న స్వరం జయంతి చెవులకు బాగా ఇంపుగా వినిపించింది. తర్వాత అతనేం మాట్లాడలేదు. జయంతికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మర్నాడు అతను బట్టలు వేసుకుని బయటకు వెళ్ళబోతూ జయంతి ఉన్న గదిలోకొచ్చి బీరువా తెరిచి ఏవో కాగితాలు తీసుకుంటుండగా, మేమింటికి వెడతాం అంది. రాత్రి నిద్ర పట్టనప్పుడు చాలాసేపు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చింది. ఏ ఇంటికి అన్నాడతను, కొంచెం కూడా ఆ మాట మీద కుతూహలం లేనట్టు. జయంతి సమాధానం చెప్పలేదు. పెదవి కొరుక్కుంది. అతను కాగితాలు చూస్తూ నిలబడ్డాడు. చాలాసేపు అయిన తర్వాత, మా ఇంటికి వెడతాం, జ్వరం తగ్గిపోయిందిగా అంది. అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్. అయినా నీ ఇష్టం మీద నిన్నడిగి ఇక్కడికి తీసుకురాలేదు. నువ్వు అడగగానే పంపడానికి. అనవసరమైన ఆలోచనలతో తలనొప్పి తెచ్చుకోవాలనుకుంటే అందుకు నాకేమీ అభ్యంతరం లేదు. వస్తాను, నాకు పనుంది. జయంతి వైపు చూడకుండానే బయటకు వెళ్ళిపోయాడు. రోషంతో కోపంతో నరనరం మెలితిరిగిపోయిన జయంతికి వెంటనే అక్కడి నుంచి ఆ క్షణంలో వెళ్ళిపోవాలనిపించింది. జయ, భోజనం ఇక్కడికి తీసుకురానా అంటూ బామ్మగారు లోపలికొచ్చింది. బామ్మ, ఈ ఇంట్లో మనం ఇంకా ఎన్నాళ్ళుండాలి? అదేమిటే? బామ్మగారు ఆశించని ప్రశ్నని ఎదుర్కోలేక ఆశ్చర్యపోతున్నట్టు మొహం పెట్టింది. నిజం చెప్పు బామ్మ, అతను నీకేం నూరిపోశాడు? అసలు నీ మనసులో ఉద్దేశమేంటి? కోపమంతా కళ్ళలో ప్రతిఫలిస్తూ బిగ్గరగా అడిగింది. ఏంటే నువ్వనేది? అతనంత సాయం చేస్తే అందుకని అసహ్యించుకుని వెళ్ళగొట్టే వరకు ఇక్కడే ఉండిపోదామా? అందరూ ఏమనుకుంటారు? అది అతనికి తెలియదంటావా? ఎందుకు తెలీదు? అదే నిన్ను అర్థం చేసుకోమంటున్నాను బామ్మ. నిజం చెబుతున్నాను, ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు. నువ్వు రాకపోతే ఉండు, నేను వెళ్ళిపోతాను. బాగుందే తల్లి, కాస్త ఓపిక వస్తోందిలా ఉంది. కస్సు బుస్సుమంటున్నావు. ఇంటికి వెళ్ళినా ఎవళ్ళనో ఒకళ్ళని అండ కోసం యాచించాల్సిందేగా అంది నిష్ఠూరంగా. అందుకని అందుకని వద్దు బామ్మ, వద్దు. నీకేం తెలీదు. మనం వెళ్ళిపోదాం బామ్మ. నా మాట విను, నాకిక్కడేం బాగాలేదు. జయంతి ఏడవడం మొదలుపెట్టింది. బామ్మగారు ఆత్రంగా దగ్గరకు వచ్చి జయంతిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. ఏడవకమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఏడవకు. మళ్ళీ జ్వరం వస్తే ఓ పట్టాన తగ్గదు. చెప్పానుగా చిట్టి, నా మాట కాదనకు. కొంచెం సేపు అయిన తర్వాత ఏడుపు తగ్గిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదాం. మనకి కావాలంటే సాయం చేయడానికి శివరామున్నాడు అంది. ఎవరు? ఆ ఎర్రటి పిల్లాడా? బాగానే ఉంది. వారానికోసారి మొహం చూపిస్తాడు కాబోలు. కాదు బామ్మ, నీకు తెలీదు. వాళ్ళకి ఈయనంటే భయం, అందుకే ఇక్కడికి రారు అంది జయంతి. బామ్మగారి కళ్ళలోకి అనుమానం లాంటిది వచ్చింది. అయితే అందుకని వాళ్ల కోసం ఇంటికి వెడదామంటావా? చిచి, అది కాదు. సంభాషణ ఎదురు తిరగడంతో జయంతి తడబడింది. ఏదైనా అతను మనకి చాలా సాయం చేశాడు. నా చర్మ ఒలిచి ఇచ్చినా అతని రుణం తీర్చుకోలేను. అతని మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. మెల్లగా చెప్పి వెళ్ళిపోదాం అందావిడ మెల్లిగా మనవరాలి జుట్టుని సరిచేస్తూ. తర్వాత సునంద వచ్చినప్పుడు 2-3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం అంది జయంతి. పూర్తిగా తగ్గకుండానే? సునంద ఆశ్చర్యం వెలిబుచ్చింది. తగ్గకపోవడం ఏంటి? నార్మల్కి వచ్చేసింది. ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? నాకేం బాగాలేదు. అవుననుకో, కానీ నీ మొహంలో నీరసం పోనేలేదు. జయంతి నవ్వింది. బాగుంది. నేను మళ్ళీ ఓ మనిషిని అవ్వాలంటే కనీసం ఓ నెల అయినా కావాలి. అంతవరకు ఇక్కడ ఉండడం మర్యాదేనంటావా? అవును,
కానీ ఈ పరిస్థితుల్లో సుఖమైన వాతావరణం వదిలి కావాలని ఇబ్బందుల్లోకి అడుగుపెట్టడం కూడా మంచిది కాదంటాను. నీ అంతట నువ్వు వచ్చి అతని నెత్తికెక్కితే అది వేరే విషయం. ఏ అతనేమైనా అన్నాడా? అంది కుతూహలంగా చూస్తూ. లేదు, అనడానికేముందసలు, కానీ నాకే ఇష్టం లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. సునంద, సాధ్యమైనంత త్వరలో నేను ఆ టీచర్ జాబ్లో జాయిన్ కాకపోతే అది కాస్త ఇంకెవరికైనా వాళ్ళు ఇచ్చేయరు అంది జయంతి. అదా నీ భయం? అసలు సంగతి అదని చెప్పవే మరి. ఆ ఖాళీ ఎప్పుడో భర్తీ అయిపోయింది. నువ్వు జబ్బు పడిన 4 రోజులకి ఆ హెడ్ మిస్ట్రెస్ నాకు కబురు చేసింది. నీ కొంట్లో బాగాలేదని, హాస్పిటల్లో ఉన్నావని చెప్పి పంపించాను. అలా ఎందుకు చెప్పావు? చెప్పకేం చెయ్యాలి? ఓ చెంపన పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని ఆవిడ తొందరపడుతుంది. అయితే దానికి ఎవరైనా వచ్చేశారంటావా? ఆహా, నిస్సందేహంగా. అయినా ఒకవేళ ఉంచినా ఇప్పట్లో నువ్వు ఈ పరిస్థితుల్లో చేరగలిగేదానివా? అంది సునంద. జయంతి నిట్టూర్పు విడిచింది. ఏముంది, భూమి గుండ్రముగా ఉండును. అందుకే ఒంటికి కాస్త కండ పట్టే వరకు ఇక్కడే ఉంటే బాగుండేదేమోనని నా ఉద్దేశం. మీ ఇంటికి వెళ్ళగానే సరా అక్కడ జరిగే మార్గం? నేను శేఖరం దగ్గర చేరినప్పటి నుంచి అప్పుడప్పుడు దాచుకున్న డబ్బు కొద్దిగా ఉంది. ఎంత ఉంది? మహా ఉంటే 200 ఉందేమో. దానితో సరిపోతుందా? నా మాట విను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోక ఆరోగ్యం వచ్చే వరకు ఇక్కడే ఉండు. కాదు సునంద, నాకెందుకో ఇక్కడ కంపరంగా ఉంది. ఎందుకని? ఎందుకో కారణం వెతికితే ఫలానా అని కనిపించదు. ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు. అది ఇంట్లో కాదు, నీ మనసులో లేదేమో. అది ఆలోచించు మొదట అంది సునంద. జయంతి మాట్లాడలేదు. మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. చాలాసేపు కూర్చున్న తర్వాత వెళ్ళబోయే ముందు మరోసారి ఆలోచించుకోమని హెచ్చరించి సునంద వెళ్ళిపోయింది. జయంతి లేచి వంట ఇంటి వైపు వచ్చింది. వస్తూనే ఆశ్చర్యపోయింది. శేఖరం డైనింగ్ టేబుల్ ఉండే చోటులో అది తీసేసి క్రింద పీట వేసుకుని కూర్చుని భోంచేస్తున్నాడు. అతనికి ఎదురుగా కూర్చుని బామ్మగారు వడ్డిస్తోంది. శేఖరం ఎందుకో విపరీతంగా నవ్వుతున్నాడు. బామ్మ మొహం కూడా ప్రసన్నతతో వికసించింది. అట్టే నవ్వకు, పొలమారేను. ఆ పల్లెటూళ్ళలో ఇలాంటివి ఎన్నో. చెబితే ఇంకొన్ని రోజులు పురాణం అవుతుంది అంటోంది పెరుగు వడ్డిస్తూ. ఎప్పుడైనా సరే నాకు నీకు తీరిక దొరికినప్పుడు అవన్నీ నాకు చెప్పాలి అంటున్నాడు శేఖరం. జయంతికి ఇది కలో నిజమో అర్థం కాలేదు. అతన్ని బామ్మ నువ్వు అంటోంది. పోనీ ఆవిడ కంటే అతను చిన్నవాడు కాబట్టి అది సహజమే. కానీ శేఖరం కూడా ఆవిడని నువ్వు అంటున్నాడే. వీరిద్దరికీ ఇంత ఆత్మీయత ఎప్పుడు పెరిగింది? శేఖరం వాలకం చూస్తుంటే బామ్మని బాగా మంచి చేసుకున్నట్టు తోస్తోంది. జయంతి లోపలికొచ్చింది. మనవరాల్ని చూస్తూనే బామ్మగారి మొహం కొద్దిగా గంభీరంగా మారింది. సునంద వెళ్ళిపోయిందా అన్నాడు శేఖరం. జయంతి శేఖరం ప్రశ్న వినిపించుకోనట్టే, బామ్మ, నాయరేమైపోయాడు అంది గోడ కానుకుని నిలబడుతూ. నేనే మాన్పించేశాను అన్నాడు శేఖరం. అబ్బాయి చూడలేదు గాని వెధవ ఎంత దుబారా చేస్తున్నాడని అంది బామ్మ. అది నువ్వు ఎల్లకాలం అరికట్టలేవుగా అని ఆగి, పోన్లే, ఈ కొద్ది రోజులు వాడి దుబారాతో పాటు జీతం కూడా కలిసొస్తుంది. నువ్వు చేస్తున్న భోజనానికి రుణం కూడా తీరిపోతుంది అంది. అదేమిటే అంది బామ్మగారు. శేఖరం ముఖంలో నవ్వుపోయి గంభీరంగా తయారైంది. చురుగ్గా జయంతి వైపు చూస్తూ, ఆవిడ భోజనం పెట్టిన రుణం తీరిపోయింది. అది సరే, నీకోసం ఇంత ఖర్చు పెట్టాను. అదెలా రాబట్టుకోవాలో నాకు తెలియడం లేదు అన్నాడు. ఆ రుణం పెంచుకోకుండా ఉండాలంటే మమ్మల్ని త్వరగా మా ఇంటికి పంపించేయడం మంచిది. ఖర్చు పెట్టిన దానికి వడ్డీతో సహా వసూలు చెయ్యందే ఎలా వెళ్ళనిస్తాను అన్నాడు పీట మీద నుండి లేస్తూ. అప్పటికి అతని భోజనం అయిపోయింది. అంటే మీ ఉద్దేశం? ఆ మాత్రం గ్రహించలేవు? ఇవన్నీ గ్రహించిన తెలివితేటలున్నదానివి. అంటే ఏంటో చెప్తాను విను. కొద్ది రోజుల నుంచి నీ మాటల ధోరణి పూర్తిగా కాకపోయినా చూచాయిగానైనా నేను అర్థం చేసుకోలేకపోలేదు. నీ అందాన్ని చూసి నేనేదో దానికి ముగ్ధుడినైపోయి నీకోసం పాకులాడుతున్నానని, ఈ నెపంతో వలలు పన్నుతున్నానని అనుకోకు నువ్వు. నాకు కావాలనుకుంటే నీకంటే 1000 రెట్లు బాగున్న వాళ్ళు 1,00,000 మంది వచ్చి నా కాళ్ల దగ్గర నిలబడతారు. నా బాధల్లా బామ్మని గురించి. ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు. ఈ పరిస్థితుల్లో నీ పిచ్చి ఆలోచనలకి ఆవిడని వదిలేసి ఆవిడ పడే ఆందోళనని గుర్తించలేకపోవడానికి నేను నీలాంటి మూర్ఖుణ్ణి కాదు.
అతను సూటిగా అనేస్తున్న ఈ మాటలకి మొదట తెల్లబోయింది. వెంటనే తేరుకుని విసురుగా ఏదో చెప్పబోయింది జయంతి. శేఖరం దానికి అవకాశం ఇవ్వకుండానే, ఆవిడని గురించి మాట్లాడే అధికారం నాకుంది. ఆవిడ నాకు పరాయిది కాదు అన్నాడు. ఛీ, సిగ్గులేదు? ఆవిడ అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని. జయంతి! ఇదంతా వింటున్న బామ్మగారు వారిస్తున్నట్టు బిగ్గరగా అంది. శేఖరం మొహం ఎర్రబడింది. కానీ తమాయించుకుంటూ, పోనీ అలాగే అనుకో అని వెళ్ళబోతూ, కానీ దానివల్ల నీకు లాభమే గాని నష్టం లేదని హామీ ఇస్తున్నాను, సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయ, అతను మనకు పరాయివాడు కాదని నేను చెప్పడంలా? బామ్మగారు లేచి దగ్గరకొస్తూ అంది. ఊరుకో బామ్మ, దీనికంతటికీ నీ చాదస్తమే కారణం. ఆ అలుసు చూసుకునే అంత మాట అనగలిగాడు. లేకపోతే ఎంత ధైర్యం? జయంతి కళ్ళు ఎరుపు రంగుకి దిగినాయి. తర్జనితో చూపిస్తూ, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను. నువ్వు అతనికి వెళ్ళిపోతామని చెప్పేయి అంది. అది కాదే జయ, నీ మాట ఒక్కటి కూడా నేను వినదలుచుకోలేదు, వినను నేను అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనం చెయ్యలేదు జయంతి. బామ్మగారు ఎంత బ్రతిమిలాడినా వినకుండా వద్దని చెప్పి మంచం మీద పడుకుంది. చిచి, ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? చివరకు కురీపి కూడా ఎవరైనా తన మొహం మీద నువ్వు కురూపి అంటే బాధపడుతుందే, అన్నవాళ్లని అసహ్యించుకుంటుందే. చిన్నప్పటి నుంచి అందంతో అందరిలో ఓ ప్రత్యేకత సంపాదించుకున్న తనని నిజంగా శేఖరానికి ఆ మాటలు అనడానికి ఎంత ధైర్యం? అసలు దీనికంతటికీ మూల కారణం బామ్మ. ఆవిడ వాలకం చూస్తే పూర్తిగా అతని మాటలకి లోబడిపోయినట్టుంది. శేఖరం ఎంత తెలివిగా బామ్మని తన వైపుకు తిప్పుకున్నాడు. బామ్మ లేకుండా తనేం చెయ్యలేదని, ఎక్కడికి వెళ్ళలేదని గ్రహించాడు. ఇది వల విసరడం కాకపోతే మరేంటి? పైగా తనంటే ఏ ఆకర్షణ లేదట, అందానికి ముగ్ధుడు కాలేదట. తను కల్లో కూడా ఆలోచించని విషయాలని నెత్తిమీద రుద్దడం వల్ల అతనికేమొస్తుంది? 1,00,000 మంది కాళ్ల మీద పడతారట. అది ప్రత్యేకంగా ఛాతీ విరుచుకు చెప్పాలా? సిగ్గు లేకపోతే సరి. పాపం, అతని దృష్టిలో రేఖారాణి, ప్రమీల అంత సౌందర్యవంతులు ఇంకెవరూ లేరని కాబోలు. జయంతికి ఆ క్షణంలో శేఖరం అంటే కలిగినంత అసహ్యం ఇంతకు ముందెప్పుడూ ఎవరి మీద కలగలేదనిపించింది. నిద్రపోకుండా మంచం మీద కూర్చుని వెనక్కు చారగిలబడి ఆలోచిస్తున్న జయంతి గదిలోకి శేఖరం రావడంతో ఉలిక్కి పడింది. భయపడకు, నేనేం నిన్ను మింగనులే అన్నాడు బీరువా దగ్గరకు వెళుతూ. నేనేం భయపడ్డం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం నాకేం లేదు. బీరువా తెరుస్తున్న అతను తల తిప్పి ఇటువైపు చూశాడు. ఆ చూపు చిత్రంగా ఉంది. ఓ, అయితే ఉలిక్కి పడడం దేనికో మరి. పరధ్యాసగా ఉన్నప్పుడు హఠాత్తుగా శబ్దం వింటే శరీరం దానంతట అదే ఉలికి పడుతుంది. అలాగా, నాకు తెలియదులే అన్నాడు. జయంతి చూస్తుండగానే బీరువాలో నుంచి డబ్బు తీసి జేబులో పెట్టుకుని సూట్ కేసుకి తాళం వేస్తూ, నేను ఊరు వెడుతున్నాను, ఇంటి దగ్గర జాగ్రత్త, నాయర్ కూడా లేడు అన్నాడు తాళం చెవులు జయంతి మంచం మీదకి పడేస్తూ. మేము రేపు ఉదయం తెల్లవారుగానే వెళ్ళిపోతున్నాం. మీ ఇంటి భద్రత ఇంకెవరికైనా అప్పగించుకుంటే మంచిది తల తిప్పుకుంటూ అంది జయంతి వాటి వైపు చూడకుండా. సరే అయితే తాళం చెవులు చేతిలోకి తీసుకుని అతను వెళ్ళిపోయాడు. జయంతికి నీరసం వచ్చింది. ఏ ఊరు, ఎన్ని రోజులు? ఏం చెప్పలేదు. అతను అర్జెంటుగా 1-2 రోజుల్లో వస్తే ఉండడానికి తనకు అభ్యంతరం లేదు. అతను లోపలికి రావడం, ప్రసన్నంగానే వచ్చి గంభీరంగా తిరిగి వెళ్ళిపోవడం జయంతి దృష్టిని దాటిపోలేదు. అయినా ఇదేంటి? అసలు పరిచయం అనేది లేనప్పుడు అంత ఆప్యాయంగా స్నేహపూర్వకంగా మాట్లాడిన మనిషి ఇప్పుడు ఇలా అంటనట్టుండడానికి కారణం? ఎవరైనా పరిచయం అయిన తర్వాత దగ్గరకు వస్తారు. ఇతను విడిపోయాడెందుకు? ఇదే ఇతని అసలు స్వరూపమా అనిపించింది జయంతికి. శేఖరం ఊరు వెళ్ళిపోతే ఇల్లు వదిలిపెట్టి బామ్మ రావడానికి ఒప్పుకుంటుందా అని అనుమానం కలిగింది. అదే నిజమైంది కూడా. 4 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. ఇన్నాళ్ళు ఉండి ఈ కాస్తలో తొందరపడ్డం బాగుంటుందా అంటూ అతను మనకంత చేస్తే అంది బామ్మ. అబ్బా, నీ మాటలు వినాలంటేనే విసుగు. జయంతి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను తిరస్కరించిన తాళం చెవుల గుత్తి బామ్మ కొంగుకు వేళ్లాడుతోంది. సెక్రటరీ శ్రీమతి అద్దనపూడి సులోచన రాణి గారి నవల ధారావాహిక 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.